హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. ఈ వీడియోలో మనం ఒక ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీని చూడబోతున్నామండి. ఇన్స్టెంటే కాదు, ఇది స్టోరబుల్ కూడా. ఒక 20 డేస్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే 20 డేస్ వరకు మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ ప్రిపరేషన్ చూద్దాం. చూడండి, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు మైదా వేసుకొని దాంట్లో ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేయాలి. 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేయాలి. 3 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసి ఆ తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేయాలి. 1 కప్ మైదాకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. తర్వాత ఇందులో ఒక ఎగ్ని తీసుకొని, ఒక కోడిగుడ్డుని తీసుకొని ఇలా ఎగ్ని కూడా వేయాలి. వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. మనం మిక్స్ చేయడానికి వాటర్ని ఏం యూజ్ చేయకూడదండి. ఈ ఎగ్లో ఉన్న తేమ, అలాగే మనం ఇందులో కొంచెంగా మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ కప్, ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ సరిపోతాయండి. పాలని కొద్దిగా యాడ్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా మనకి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిల్క్తోనే యాడ్ చేయాలి. మిల్క్తోనే మిక్స్ చేయాలి. చూడండి, వీడియోలో నేను మిక్స్ చేస్తున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా ముద్దలాగా అయ్యేంత వరకు ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ అయితే సరిపోయాయి నాకు ఇక్కడ. ఇలా ముద్దలాగా చేసిన తర్వాత దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఫ్లోర్ మీద, లేదంటే మనం పూరీపీట మీదైనా చేసుకోవచ్చు. మైదా పొడి పిండితో డస్ట్ చేసుకొని దీన్ని ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేయాలి. మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మనం కొద్దిగా అవసరమైతే పొడి పిండిని జల్లుకుంటూ మనం స్ప్రెడ్ చేయొచ్చు. స్ప్రెడ్ చేసిన తర్వాత మీ దగ్గర మౌల్డ్స్ ఉంటే మీకు నచ్చిన షేప్లో మౌల్డ్స్తో కట్ చేయండి. లేదంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా మీరు ఏదైనా అంచు షార్ప్గా ఉండేది తీసుకొని ఇలా రౌండ్గా అయినా చేయొచ్చు. నేను ఒక షేప్ లాగా చేస్తున్నాను ఇక్కడ. మీకు నచ్చిన షేప్ లాగా చేయొచ్చు. ఇలా షేప్ లాగా మనం కట్ చేసిన తర్వాత రిమైనింగ్ పిండిని పైకి తీసేసి దాన్ని కూడా మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా ఉన్నదాన్ని 2 ఎండ్స్ని మనం ఇలా తీసుకొని ఇలా ఫ్లవర్ షేప్ లాగా, మల్లె మొగ్గ షేప్లో చేస్తున్నాము. 2 ఎండ్స్ ఏమో పైకి, 2 ఎండ్స్ ఏమో కిందకి ఇలా ప్రెస్ చేసి వదిలేస్తే ఓపెన్ అయిన మల్లె మొగ్గల్లాగా వస్తాయండి స్వీట్స్. లేదంటే అలా ప్రెస్ చేసిన తర్వాత ఒకసారి ట్విస్ట్ చేసామంటే ఓపెన్ అవ్వకుండా వస్తాయన్నమాట. మీ ఇష్టం, మీకు నచ్చినట్టుగా ప్రిపేర్ చేసుకోండి. నచ్చిన షేప్లో చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేస్తే, మీడియం హీట్ ఉన్న ఆయిల్లో డ్రాప్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లోనే. అన్నీ వేసిన తర్వాత మనం వెంటనే గరిటె పెట్టకుండా ఒక 5 మినిట్స్ తర్వాత గరిటెతో ఇలాగా తిప్పుతూ ఉండాలన్నమాట. ఇలా మిక్స్ చేస్తూ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి చల్లారిపోయిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే మనకి 20 డేస్ వరకు కూడా ఏమాత్రం పాడవకుండా నిల్వ ఉంటాయండి. చెమ్మ తగలకూడదు. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుందండి. తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయి. మనకి ఇవి చాలా తక్కువ టైంలో అయిపోతాయి. అలాగే చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.